పాదారవింద శతకం నందలి 38వ శ్లోకానికి ప్రవేశించాం. దినారంభ సంపన్నలిన విపినానామభినవో వికాసో వాసంతః సుకవిపికలోకస్య నియతం ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞానశశినశ్చకాస్తి త్వత్పాదస్మరణ మహిమా శైలతనై. ఇందులో ప్రతిపదార్థం అర్థం చెప్పుకుంటే అంటే అన్ని శ్లోకాల్లోనూ 2-3 సంబోధనలు చేస్తున్నారు. బాగా దగ్గరతనం చాలా ఎక్కువగా కనబరుస్తున్నారు. అంటే అమ్మవారితో ఎంత దగ్గరగా అంటే ఒక చిన్న బాలికగా ముద్దు చేస్తున్నప్పుడు మనం పిల్లల్ని ఎలా పేరు పెట్టి పిలుస్తాము ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాడు. అట్లా ఆ 2-3 నామాలు సంబోధనలు ఇస్తున్నారు. శైలతనయే పర్వత పుత్రిక అయిన ఇందులో పర్వత పుత్రి అయిన కామాక్షి ఓ కామాక్షీదేవి త్వత్పాదస్మరణ మహిమా నీ చరణ ధ్యాన ప్రభావము సంపన్నలిన విపినానా సంపదలనే కమల సరస్సుల అభినవ వికాస వికసింపచేయుటకు ఉషఃకాలము సుకవిపికలోకస్య సత్కవులనే కోకిలలకు నియతం నిశ్చయముగా వసంతకాలము తర్వాత ప్రకట పరమ జ్ఞాన శశినః పరమ జ్ఞాన చంద్రోదయానికి ప్రదోషకాలం అంటే సాయంకాలముగా చకాస్తి అలరారుచున్నది అంటే షైనింగ్ వెలుగుచున్నది అది అర్థం. ఇందులో అమ్మవారి పాదముల కాంతికి నడిన కాంతి అంటే సరోజములు తామర పువ్వుల కాంతికి ఆ పోలిక చెప్తున్నారు. ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు, ఆ సూర్యకాంతితో అమ్మవారి పాదాలను కొలుస్తున్నారు. సరోజములు కాదు, సూర్యకాంతితో. అంటే ఎలాగా సూర్యకాంతితో తామర పువ్వులు వికసిస్తాయో అలాగా అమ్మవారి పాదముల కాంతితో ఏవి వికసిస్తాయో చెప్తున్నారు. ఆ పోలిక అన్నమాట. ప్రభాత సమయంలో కమలాలన్నీ విచ్చుకుంటాయి అంతే కదా, సూర్యుడు రాగానే తామర పువ్వులు విచ్చుకుంటాయి. ఒక సాధకుడికి అమ్మవారి పాదస్మరణ ఒక ప్రభాతం లాగా వస్తుందన్నమాట. అది పొద్దున సాయంత్రమా, నేను పొద్దున మొదలు పెట్టలేదండి సాయంత్రం మొదలు పెట్టాను. కొంతమంది అంటూ ఉంటారు నాకు పొద్దున కుదరలేదు, ఇవాళ పారాయణ నేను సాయంత్రం చేసుకున్నానండి, నేను చాలా లేట్ అయిపోయింది ఇంకా తర్వాత చేర్చుకున్నాను అంటే కాలంతో నిమిత్తం కాకుండా అమ్మవారి పాద ధ్యానం ఎప్పుడు మనసులోకి వచ్చిందో అదే ప్రభాతం. దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ప్రభాతము అనగానే సూర్యుడు వచ్చినప్పుడు ఎలా వెలుగొస్తుందో అలాగా అమ్మవారి పాద ధ్యానం ఎప్పుడు మనసులోకి వస్తుందో, ఎప్పుడు మనం చేసుకోగలుగుతామో అదే మనకి ఒక ప్రభాత సమయం అన్నమాట. మన జీవితంలో ఒక వెలుగు. అటువంటి ఆ ప్రభాతం రాగానే సూడు రాగానే తామర పూలని విచ్చుకుంటాయి. మరి మనకి ఏమిటి విచ్చుకుంటాయి అంటే మనకి కూడా దరిద్రాలన్నీ ముడుచుకుపోయి సంపదలనే కమలాలన్నీ విచ్చుకుంటాయట. సంపదలనే కమలాలు విచ్చుకుంటాయట. ఆ కమలాలని వికసింపచేస్తుంది అమ్మవారి పాద ధ్యానం. ఆ అమ్మవారి పాద ధ్యానమే ప్రభాతం అన్నమాట మనకి. అదే ప్రభాత స్మరణ. అది ఎప్పుడు మనం చేసుకుంటే అప్పుడే అది మనకి ప్రభాతం. అలాగే వసంత ఋతువు రాగానే కోయిలలు ఇక మనకి వసంత మాసం వచ్చిందని చెప్పక్కర్లా, వాటికి ఎలా తెలుస్తుందో ఆ పూ అని కోయిలలు కూస్తూనే ఉంటాయి. ఎంత బాగా గొంతెత్తి వాటిని రెట్టించకపోయినా అవే అరుస్తూ ఉంటాయి. అలాగే అటువంటి వసంత మాసం రాగానే కోకిలలు ఎలా గొంతులు విప్పుకుని కూస్తాయో అలాగా అమ్మవారి పాద స్మరణతోటి
కవులనే కోకిలల గొంతులు కూడా విచ్చుకుంటాయట. కోకిలల గొంతులు విచ్చుకోవాలంటే అమ్మ పాదముల అనుగ్రహం కావాలి. అది చెప్తున్నారు. కవులనే కోకిలలు అంటే కవులే అక్కర్లా, ఎవరిలో అందరిలోనూ ప్రతి మనిషిలోనూ కొన్ని కళలు ఉంటాయి. ఏ కళ అయినా రాణించాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. నాలో ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. నాకేమి చేతరావండి అని. వాళ్ళకి తెలీదు వాళ్ళలో ఏం శక్తి ఉందో. వాళ్ళని వాళ్ళు ఒకసారి గమనించుకుంటే అవతల వాళ్ళు ఒక్కొక్కసారి మీరు ఇది చాలా బాగా చేశారండి. చేస్తారు మీరు ఎప్పుడు ఇది చాలా బాగా చేస్తారని. అంటే కొన్నిటిని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా మనలో ఉండే కొన్ని గొప్ప విషయాలని మనం చాలా తేలికగా తీసేసుకుంటాం. అది వంట విషయంలో అయినా సరే, ఆ వంటలో కొన్ని రకాల వంటలైనా సరే, ఆ ఫలానా ఆహ్, పిండి వంటో, ఫలానా కూరో ఏదో చేసే విధానంలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి వాళ్ళలోనూ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ఇంకా ఇంకా వృద్ధి చెందాలంటే అమ్మవారి అనుగ్రహం అది ఉండాలన్నమాట. అది. ఈ కవులనే కోకిలల గొంతులు విచ్చుకుంటాయంటే మూక కవే దానికి పెద్ద ఉదాహరణ. ఆయన మరి ఇన్ని శ్లోకాలు చెప్పారంటే పుట్టు మూగవాడు. అమ్మవారి అనుగ్రహంతో వచ్చినదే కదా ఆయనకి. అలాగా అమ్మ చరణ ధ్యానం వల్ల ఆ కవులనే కోయిలల గొంతులు విచ్చుకుంటాయని చెప్తున్నారు. మూడవది ప్రదోష కాలంలో పాదస్మరణ మహిమ. మూడోది రాత్రి యొక్క ప్రారంభ దశ అంటే సాయంత్రం ఆ టైంని ప్రదోష కాలం అంటారు. దోషము అంటే రాత్రి. దోషం అంటే ఏదో పొరపాటని కాదు. దోషం అంటే తప్పు అని కాదు. దోషము అంటే రాత్రి. ప్రదోషం అంటే రాత్రి కన్నా కొంచెం ముందరగా ఉండేది. అది ప్రదోషము. ఈ ప్రదోషము అప్పుడు అమ్మవారి పాద స్మరణ చేస్తే అక్కడ జ్ఞానం అనే చంద్రుణ్ణి వికసింపచేస్తుందట. సాయంత్రం రాత్రి అవ్వగానే చంద్రోదయం అవుతుంది కదా మామూలుగా. అలా రాత్రి సమయంలో ఆ ప్రదోష సమయంలో అప్పుడు చేసిన అమ్మ పాద ధ్యానము జ్ఞానం అనే చంద్రుణ్ణి వికసింపచేసి ఆ సాధకుడిలో ఆ జ్ఞాన చంద్రుడు అనే వెన్నెలని వికసింపచేస్తూ ఉంటుంది ఆవిడ. పరమ జ్ఞాన శశినః అంటే అటువంటి పరమ జ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఏదైతే ఆనందాన్ని, మనసుకి శాంతిని, పూర్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో అదే బ్రహ్మజ్ఞానం. ఆ జ్ఞాన చంద్రిక, ఆ జ్ఞానాన్ని ప్రసాదించి అమ్మవారు ఆ సాధకుడిలో ఆనందాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను ముందర మీకు చెప్పిన ప్రభాత సమయం అనేది ఎప్పుడు మనం ఎప్పుడు ధ్యానం మొదలు పెడితే అప్పుడే ప్రభాతం అని చెప్పాను. అంటే ఇక్కడ మనకి 3 టైంలు మనకి స్పెసిఫై చేశారు. పొద్దున్నే సూర్యకాంతితో ఆ కమలాలు విచ్చుకున్నట్టుగా మన సంపదలు విచ్చుతాయి అని చెప్పారు. రెండోది వసంత మాసంలో కోకిలలు పూసినట్టు సుకవిపికలోకస్య అన్నారు. ఆ కవులు వాళ్ళు కవిత్వం చెప్పడానికి ఆ కవులనే కోయిలలకి మంచి సమయం అమ్మవారి అనుగ్రహం అని చెప్పారు. అలాగా ప్రదోష సమయంలో చంద్రుడు అనే జ్ఞానోదయం అవుతుంది అన్నారు. ఇవి అంటే ఈ 3 సార్లు చేస్తే చాలా అండి. పొద్దున ఒకసారి, పొద్దున కుదరలేదనుకోండి సాయంత్రం. అప్పుడు కుదరలేదు వసంత మాసం వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం. అంటే అది కాదు. ఎప్పుడు మనం ధ్యానం చేస్తామో అదే అది ప్రభాతం. ఎప్పుడు మనకి ఒకలాంటి ఒక జ్ఞానం, ఒక ఆనందం కలుగుతూ ఉంటుందో అది చేస్తున్నప్పుడు అదే ప్రదోష సమయం. ఎప్పుడైతే మనలో ఉన్న ఎన్నో నేనిది చేయలేను, నేను అది చేయలేను అని అనుకుని మనని మనమే ఒక ఫిక్స్‌డ్‌గా ఒక చట్రంలో బంధించేసుకున్న మనము ఆ చట్రాన్ని వదలగొట్టుకొని నేను చెయ్యగలను అనే ఒక భావం మనలోకి ప్రవేశిస్తుంది. అదే వసంతకాలం. ఇవే అంతే ఇదే దైవ ధ్యానం అనేది సర్వకాలీనం. ఎప్పుడూ చేయాలి. ఎప్పుడూ చేసుకుంటూనే ఉండాలి. అంతే తప్ప ఈ ఫలానా టైము ఇప్పుడే కొంతమంది అంటే పొద్దున్నే చేసుకుంటేనే చేసుకోవాలండి. మనం ఇంక సాయంత్రం అయిన తర్వాత ఇంకా లేట్ అవుతున్న కొద్దీ చేయకూడదు. అలాంటివన్నీ పెట్టుకుంటే ఒక నియమం
ఒక నియమం ప్రకారం మనం చేసుకోగలిగితే చాలా మంచిది. అద్భుతం. కానీ కొన్ని కొన్ని ఇంట్లో పరిస్థితుల రీత్యా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంచెం సర్వీస్ అవసరం అవుతుంది. వాళ్ళకి పనులు చెయ్యాలి. వాళ్ళకన్నీ చేసిన తర్వాతనే మనం ఏమైనా చేసుకోగలుగుతాం. అలాంటప్పుడు ఇంక నేను చేయలేనండి. ఇంట్లో పెద్దవాళ్ళున్నారు. ఒక రకమైన ఒక బాధ. అంటే వాళ్ళ వాళ్ళ వల్ల నేను చేసుకోలేకపోతున్నానని ఒక బాధ. నేనింక చేయలేనని ఒక ఉక్రోషము. ఎలాగో కుదరదు గదా! అని మానేయడం. ఇవేవి మనకి ఒక సాకులే తప్ప ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది సర్వకాలీనం అది చెప్తున్నారు. ఎప్పుడైనా నీ మనస్సులో ఎప్పుడు అమ్మవారి ధ్యానం, పాద ధ్యానం మొదలైందో అదే నీకు ప్రభాతం. ఈ ప్రభాత సమయం వచ్చినప్పుడు నీకు అది ఎప్పుడైనా అవని ఆ ప్రభాత సమయం రాంగానే తామర పువ్వు ఎలా విచ్చుకుంటుందో, ఇక్కడ తామర పువ్వులంటే ఏంటండి? మనలో ఉండే షట్‌కమలాలు. ఆ షట్‌కమలాలు అవి విచ్చుకుంటాయి. దరిద్రాన్ని పోగొట్టి సంపదలని ప్రసాదిస్తుంది. అంటే దరిద్రము, సంపదలు అనేదేంటి? కమలాలకి ఉన్న ఎన్నో దుష్ట, చెడు ఆలోచనలు ఎప్పటినుంచో తెచ్చుకున్న కొన్ని చెడు సంస్కారాలు. ఈ సంస్కారాలు వదిలితే తప్ప మనకి కమలాలు విచ్చుకోవు. అవి ఎందుకు విచ్చుకోవు? కుండలిని జాగృతం అవ్వదు. ఆ చెడు సంస్కారాల వలన కుండలిని జాగృతం అవ్వదు. కాబట్టి ఎప్పుడైతే అమ్మవారి పాద ధ్యానం మొదలైందో ఆ కుండలిని జాగృతం అవుతుంది. అదే ప్రభాత సమయం. ఆ ప్రభాత సమయానికే ఈ కమలాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా విచ్చుకుంటాయి. పాత సంస్కారాలు, చెడు సంస్కారాలు ఏమున్నాయో అవి పూర్తిగా అవి పోతాయి. మనకి మామూలుగా అష్టైశ్వర్యాలు అని చెప్తారు. అన్ని సంపదలు చెప్తారు. ఆ సంపదలు ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఒక వెల్త్ కాదు. అందులో ఒక డబ్బొక్కటే కాదు. మనం పొజెస్ చేసే ఏవో ఆస్తులు కాదు. ఈ ఐశ్వర్యంలో మనకి అష్టైశ్వర్యాలని చెప్తారు. ఈ అష్టైశ్వర్యాలకి ఆపోజిట్‌గా మనకి అష్టపాశాలు గూడా ఉన్నాయి. అష్ట అష్టదరిద్రాలంటారు కదా! అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలు అంటారు. ఈ అష్టలక్ష్ములు, అష్ట ఐశ్వర్యాలు అంటే ఏమిటి మనకి? ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి. అయితే అష్టపాశములు అంటే మనలో పేరుకుపోయి ఎప్పటినుంచో కరుడు గట్టిపోయి ఇవి వదలవు మనకి. నేనంతేనండి నేను మారను. ఇంకంతే. వాళ్ళెంత అవ్వనండి. ఇక వాళ్ళ పట్ల నా నా అభిప్రాయం మారదు. అంటే దీనివల్ల వాళ్ళకేం నష్టం లేదు. నీ బరువే పెరుగుతోంది లోపల. నీ మనసులో ఆలోచనలు నీ బుర్ర నిండా వాళ్ళే ఆక్రమించి నీ ఆలోచనని సాధనా మార్గంలో వెళ్ళకుండా ఇంకో మార్గంలోకి తిప్పేసుకుంటున్నావు. దీనివల్ల నష్టం వాళ్ళకి లేదు. నీకే నష్టం. కాబట్టి నేను మారను, నేను ఇంతే అనుకుంటే దానివల్ల వచ్చే నష్టం మనకే. కాబట్టి ఒక సాధకుడిగా ఉండేటప్పుడు అంటే మనలో ఉండే ఈ అష్టపాశాలేమిటో అవి కూడా ఒకసారి తెలుసుకుంటే జుగుప్స, హేట్రెడ్‌నెస్, తర్వాత సందేహం, అన్నిటికీ డౌట్సే. ఇది మొదలుపెట్టాలి అంటే దీనివల్ల ఏమిటో కొంచెం ఇప్పుడు అది చెప్పారు కదా! వారాహి పూజ చేస్తే చాలా కోపము, ఉగ్రత్వం అంటున్నారు కదా! ఏది మొదలుపెట్టినా ఫస్ట్ డౌటొస్తుంది. అది వాళ్ళకన్నా డౌట్ రావచ్చు. వాళ్ళ పక్క వాళ్ళైనా వాళ్ళనేదో ఒకటి అడుగుతారు. ఏదో సందేహం. ఇహ సందేహం వచ్చినప్పటి నుంచి వాళ్ళింక చేయలేరు. అమ్మో! ఎందుకొచ్చింది? ఏదో సాధువుగా సజావుగా నడవని, ఇప్పుడవని ఎందుకులే. ఏది మొదలుపెట్టలేరు. డౌట్ ప్రతిదానికి డౌటే. అది ఎందువల్ల? అవిద్య. అంటే వాళ్ళకి జ్ఞానం లేదు. అజ్ఞానం. అజ్ఞానంతోటి ఈ అవిద్య. దాంతోటి సందేహం. నెక్స్టు రుణ, యాంగర్. విపరీతమైన కోపం. ఆ కోపం ఏంటంటే ఒక పేరుకుపోయిన కోపం. మామూలుగా వచ్చిపోయేది చాలా సాధారణంగా వచ్చేది. అక్యూట్‌గా వచ్చే యాంగర్ వేరు. చాలా క్రానిక్‌గా ఉండిపోతుంది ఒక యాంగర్. అది. తర్వాత సిగ్గు, లజ్జ, అవమానం అన్నిటికి. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా వాళ్ళ పట్ల ఎవరికీ చాలా సెన్సిటివిటీ అన్నమాట. ప్రతిదానికి చాలా సెన్సిటివ్ వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళు నొచ్చుకుంటారో మనకు తెలీదు.
దేంతో వాళ్ళు హర్ట్ అయిపోతారో తెలీదు. అలా అంటే టూ సెన్సిటివిటీ. తర్వాత వ్యామోహం, ప్యాషన్. నాకది కావాల్సిందే. నేనది పొందాల్సిందే. ఒక వస్తువో, ఒక చీరో, ఒక అంటే లౌకికమైన వస్తువులు. తర్వాత భయం. అన్నిటికీ భయం. ఏది మొదలుపెట్టాలన్నా భయం. తర్వాత అసత్యం. ఈ అసత్యం అనేది చాలా కొంచెం ఏదో కొంచెం తప్పలేదు. అబద్ధం ఆడవలసొచ్చింది అంటూ కూడా చెప్పేస్తూ ఉంటారు. అసత్యం. తర్వాత తామసం. అన్నిటికీ బద్ధకం. చేద్దాంలే, రేపు చేద్దాంలే. ఇప్పుడు ఇవాళ చేయలేంలే. ఇవాళ కాదులే. నిద్రొచ్చేస్తూ ఉంటుంది అన్నిటికి. పాపం వాళ్ళు ఒకవేళ ఎలాగో అలా మనసుని కాస్త కూడబట్టుకుని కూర్చుని చేద్దామని కూర్చోగానే ఎవరో ఒకళ్ళు ఫోన్ అన్నా చేస్తారు. లేదంటే నిద్రన్నా వచ్చేస్తుంది. తామస లక్షణం అది. ఇవంటే అందరికీ ఎప్పుడో అప్పుడు ఒక్కొక్కటిగా ఉంటూనే ఉంటాయి. ఇవి తప్పవు. ఇవి అష్టపాశాలు బంధించి ఉంచేవి. మనకి ఈ లౌకికమైన ప్రపంచంతోటి కట్టి పడేసి ఉంచేవి ఇవి. మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే చుట్టూరా ఉన్న వాటితో మనకు ఒక బంధం ఉంటుంది. ఆ బంధనంలో మనం కూడా ఇరుక్కుపోయి ఉన్నాం. కానీ ఆ బంధనాల నుంచి కొంచెం కొంచెంగా అది విడదీసుకుంటే తప్ప ఒక పశువుని ఆ నూనె గానుగలో ఏం చేస్తారు? దానికి ఒక రాట కట్టేస్తారు. దాని కళ్ళకి గంతలు కట్టిస్తారు. అది పాప రౌండ్ అలాగే తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ దానికి ఇంకా వేరే ఏం తెలీదు. ఆ రౌండ్ తిరగడం తప్ప తెలీదు. జీవి కూడా అంతే. ఆ బంధాలతోటి ఒక తాడు, ఒక కొయ్యకి కట్టబడిన ఆ బంధంతోటి పశువు పశువుకి ఒక మనిషికి తేడా ఏంటంటే బుద్ధి. ఆ బుద్ధిని మందంలో పడేసేది బంధం. కాబట్టి ఆ బంధాన్ని కొంచెం వదిలించుకోవాలంటే అమ్మవారి అనుగ్రహం అనే సూర్యకాంతి ఆ మన సాధన కమలాల మీద అంటే మన సా ఆ, ఈ షట్ చక్రాల మీద ప్రసరించాలి. కుండలిని జాగృతం కావాలి. కుండలిని జాగృతం అయితే ఆ షట్చక్రాలు కూడా ఆ కమలాలన్నీ కూడా విచ్చుకుని ఆ చుట్టూ ఉండే అనారోగ్యాలు అంటే ఏమిటి? ఏదైతే మనకి సంపూర్ణ ఆరోగ్యం అనేది అన్ని రకాలుగా ఉండాలి. మానసికము, శారీరకము, తర్వాత ఇమోషనల్ గా కూడా ఉండాలి. అన్ని రకాలుగా కూడా ఆరోగ్యం ఉండాలి. ఆ ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ అమ్మవారు ఆ ఐశ్వర్యాలు అన్ని ఐశ్వర్యాలని ప్రసాదించేది అమ్మవారి అనుగ్రహం. కాబట్టి ఈ సూర్య కాంతి అమ్మవారి పాదాలకి కూడా ఒక కంపారిజన్ చెప్తూ వీటన్నిటికీ కూడా ఎక్కువైనది అమ్మవారి పాదకాంతి, పాద ధ్యానం అని కూడా అందులో చెప్తున్నారు. పరమ జ్ఞాన శశినః చకాస్తి. అంటే పరమ జ్ఞానం అనే చంద్రుణ్ణి ఆ అద్భుతంగా వెలిగింపచేస్తుంది ఈ అమ్మవారి పాదకాంతి. సూర్యకాంతి అది చెయ్యలేదు. సూర్యకాంతి కొంత మటుకు ఆ కమలాలని మాత్రము అవి వికసింపచేస్తుంది. అలాగే మనలో ఉండే తామసిక లక్షణాలను కూడా పోగొడుతుంది. అంటే తామసిక లక్షణం అంటే ఏంటి? నిద్ర. సూర్యకాంతి రాగానే పొద్దున అవంగానే ఆ వెలుగు వచ్చేసింది కాబట్టి లేస్తాం కదా! అది ఒక తామస లక్షణం నుంచి బయటపడడం. అది ఒక రకమైన ఒక అభివృద్ధి. కానీ లోపలగా ఉన్న ఆ చీకటి, అజ్ఞానం, ఆ తమస్సును కూడా పోగొట్టగలిగేది అమ్మవారి పాద ధ్యానం. అటువంటి పాద ధ్యానం సాధకుని యందు మహిమ, అటువంటి మహిమ శైలతనయ. ఆవిడంటే శైల హిమాలయాలు ఎంత ఎత్తో ఆవిడ అనుగ్రహం కూడా అంత ఎత్తు. అంటే ఆ సంబోధనల్లోనే ఒక రకమైన ఒక భావాన్ని ప్రవేశింపచేసేస్తూ ఉంటారు. అటువంటి ఆ భావాన్ని చెప్తున్నారు. మన ఆలోచనల నుంచి మనని వేరు చేసేది అమ్మవారి పాద ధ్యానం. మన ఆలోచనలు
లౌకిక ప్రపంచానికి కట్టుపడిపోయి ఉన్నాయి. ఆ ఆలోచనల నుంచి మనని వేరు చేయాలి. మనం ఆలోచనల నుంచి విడిపడాలి. అది మన వల్ల సాధ్యం కాని పని. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒకటి మనసులో వచ్చి కూర్చుంటుంది. ఎక్కి కూర్చుంటుంది. వదిలించలేం, దింపలేం దాన్ని. ఆ దింపగలిగిన ఆ శక్తి మన ఒక్కరికి లేదు. మన ఒక్కరికి మన వల్ల అవ్వదు. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిందంటే మనసు పూర్తిగా ఆవిడ పాదాలతో నిండిపోతుంది. అప్పుడు అసలైన విశ్వవ్యాప్తంగా ఉన్న ఆ చైతన్యానికి ఒక బంధనం వేసుకోగలుగుతాం. ఎట్లాగైతే ఈ లౌకిక ప్రపంచంతో ఇంతదాకా ఒక బంధం కల్పించుకుని ఉన్నామో, ఈ బంధాల్ని ఎప్పుడైతే ఈ అష్టపాశాల నుంచి మనం విత్‌డ్రా చేసుకుంటామో, ఈ బంధము అమ్మవారి పాద ధ్యానానికి పడితే, అప్పుడు ఆ కనెక్షన్ వల్ల ఒక వైరాగ్యం, తర్వాత వివేకము, విచక్షణ సాధకుడిలో మేలుకుంటాయి. వైరాగ్యం అంటే ఏమిటి? అంటే నాకేమొద్దు, ముక్కు మూసుకొని లోపల కూర్చుంటాను అని అలాంటిదేమి కాదు. వైరాగ్యము అంటే ఏదైనా సరే అతిగా మోహించకుండా ఉండడం. వ్యామోహం లేకుండా ఉండడం. ఈరోజు వచ్చిన ఈ ఆనందాన్ని ఇలాగా అనుభవించడం. ఇవాళ ఇంత మట్టుకు మనం అనుకున్న దానిలో కొంత మట్టుకే పని అయిందనుకోండి. సరే, కొంత మటుకైనా అయింది కదా! అసలు అవ్వలేదనుకోండి, రేపవుతుంది. ఒక ఆహ్, ఏమిటంటే ఆశ. రేపటికి జరుగుతుంది అని. వచ్చిన దానిలో ఏదో ఒక మంచి ఉంది అనే ఒక భావాన్ని పొందుతూ, అది వైరాగ్య లక్షణం. లేదు, దానికే అతుక్కుపోయి దానికి అవ్వలేదు, నాకవ్వలేదు, నాకవ్వలేదు, ఆ పనవ్వలేదు, ఆ పనవ్వలేదు. ఎవరొస్తే వాళ్ళతో ఆ పని చెప్పుకోవడం, ఎవరొస్తే వాళ్ళతో చెప్పుకోవడం, అదే బాధపడుతూ ఉండడం. అది కాదు. కాకుండా అవుతుంది అని ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని పొందడం. ఇవన్నీ కూడా వైరాగ్య లక్షణమే. తర్వాత వివేకం. ఈ వివేకము, విచక్షణ. ఇవి ఏది ఎంత మటుకు చెయ్యాలి? అది ఆ వివేకం మనకి తెలియజేస్తుంది. విచక్షణ. ఆ విచక్షణని మనకి ప్రతీది ఆ ఎక్కువ దానిలో వ్యామోహ పడకుండా ఉండగలిగే ఒక మానసిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయి ఇవన్నీ మనకి. అటువంటి ఆ థాట్స్ కంట్రోల్ వచ్చినప్పుట అమ్మవారు, అంటే ఆవిడ అవ్యాజమైన కరుణ అమ్మవారిది. అన్‌కండిషనల్ లవ్ కదా! ఎలాగైతే తల్లి పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని జీరో నుంచి పెంచుతుంది కదా! అంతే కదా! వాళ్ళు పుట్టంగానే పెద్దవాళ్ళయిపోలేదు. ఎంత చేస్తే ఆ బిడ్డ పెరిగి పెద్దదవుతుంది? జీరో అంతే. ఏమీ లేదు. మానసికంగా, శారీరకంగా అన్నిటికీ ఆ పిల్ల, ఆ పిల్లవాడో తల్లి మీద ఆధారపడి ఉంటారు. వాడు కొన్ని ఏళ్ల వరకు, కొంతకాలం వరకు పూర్తిగా తల్లి మీదే ఆధారం. తల్లి ఎలాగైతే చేరదీసి వాడికి ఆకలేస్తోందా? వాడికేమైనా నిద్రొస్తోందా? ఇప్పుడు అది కావాలా? ఇప్పుడు ఇది కావాలా? ఏది తినాలి? ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? ఏం పెట్టాలి? ఇవన్నీ ఎలా జీరో నుంచి తల్లి ఎలాగైతే పెంచుకుంటూ వస్తుందో, అలాగా ఆ అన్‌కండిషనల్ లవ్‌తో ఎలా పెంచుకుంటూ వస్తుందో, అలా విశ్వమాత సాధకుడనే ఒక పసివాడిని తన జీరో సైజ్ నుంచి, అంటే ఏమీ లేదండి. అప్పుడు మన మనసులో ఏమీ లేదు. జీరో అంటే ఏమిటి? పూర్తిగా అన్నీ వదిలేసాం మనం. ఏమి లేవు. అటువంటి నిష్కల్మషమైన ఇక అక్కడ ఏమి లేదు. అటువంటి స్థితిలో నుంచి తల్లి మనని పూర్తిగా అన్నీ నేర్పించి సరైన ఒక సాధకుడిగా తీర్చిదిద్దుతుంది ఆ అమ్మవారి పాద ధ్యానం. ఆ అమ్మవారి పాద ధ్యానానికి ఇంత అద్భుతమైన మహిమ ఉంది అని ఈ శ్లోకంలో మనకి చెప్పారు. అంటే ఏం చెప్తున్నారు? యాతావాత దినారంభం అని చెప్పినా, ప్రదోషం అని చెప్పినా, వసంతకాలం అని చెప్పినా, ఈ 3 సమయాలకే కట్టుబడి ఉండడం కాదు. ఎల్లవేళలా అమ్మ పాద ధ్యానం. మీరెప్పుడు చేస్తే అప్పుడే అది ప్రభాతం, అప్పుడే ప్రదోషం, అప్పుడే వసంతం. కాబట్టి దాన్ని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు ఆ పాద ధ్యానాన్ని మనసులో ఉంచుకోండి. అది ఇందులో చెప్పారు. దినారంభ సంపన్నలిన విపినానామభినవో వికాసో వాసంతః సుఖ విపికలోకస్య నియతం
ప్రదోషః కామాక్షి ప్రకట పరమ జ్ఞాన శశినశ్చ కాస్తి త్వత్పాద స్మరణ మహిమా శైలతనయే.